ఇప్పుడు మనకి స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ ఎస్ చేయొచ్చా? ఎస్ సార్ ఓకే. ఎస్ సార్. చేయండి సార్. ఇప్పుడు చూడండి, ఇది గ్లోబల్ వేరియబుల్. ఏ అనేది గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏమిటా ఫంక్షన్స్? ఎఫ్1 ఒక ఫంక్షను, ఎఫ్2 ఒక ఫంక్షను. ఫస్ట్ నేను ఎఫ్1 కాల్ చేశాను. ఈ ఏని ఎఫ్1లో ఏ ఎంత ప్రింట్ అవుతుంది? రన్ అంటే 10 ప్రింట్ అవుతుంది. సారీ, 10 ప్రింట్ అవుతుంది. ఎఫ్2లో కూడా ఎంత ప్రింట్ అవుతుంది మనకి? 10 ప్రింట్ అవుతుంది. ఓకే. రన్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? ఏంటిది? ఏంటిది? హ్యాంగ్ అయిపోయింది. లాంగ్వేజ్ పైథాన్ 3 తీసుకోండి. ఓకే. ఎక్కడ కోడ్ ఎక్కడది రాదు. డేట్ అదేదో వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 10. డిఫైన్ ఎఫ్1 అనే ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఏ ప్రింట్ చేశాను. ఏం ప్రింట్ చేశాను? ఏ. తర్వాత డిఫైన్ ఎఫ్2. ప్రింట్ ఏ ప్రింట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఎఫ్1 కాల్ చేశాను. మళ్ళీ ఏది కాల్ చేశాను? ఎఫ్2. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడి నుంచి చూడాలి? మెయిన్ పార్ట్ నుంచి చూడాలి. ఫస్ట్ ఎఫ్1 కాల్ చేశాను, ఇందులోకి వెళ్ళింది. ఏ వాల్యూ ఎంత? 10 ప్రింట్ అవుద్ది. వెనక్కి వచ్చేయండి. ఎఫ్2 కాల్ చేసాం, ఎక్కడికి వెళ్ళింది? ఇందులో ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 10. అంటే అవుట్పుట్ నాకు ఎన్నిసార్లు వచ్చింది? 10 2 టైమ్స్ వచ్చింది, అవునా? ఇప్పుడు నేను ఎఫ్1 అనే ఫంక్షన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 20 రాశాను. ఏం రాశాను? ఏ వాల్యూ 20. ఇప్పుడు నేను ఫస్ట్ ఎఫ్1 కాల్ చేశాను. ఏ వాల్యూ ఎంత? 20. ఎంత ప్రింట్ అయింది? 20. ఇప్పుడు ఎఫ్2 కాల్ చేశాను. ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 20 రాదు, 10 వస్తుంది. ఈ ఏ లోకల్ వేరియబుల్ కింద తీసుకుంటుంది. ఈ ఏ దేని కింద తీసుకుంటుంది? గ్లోబల్ వేరియబుల్ తీసుకోదు. ఏ వేరియబుల్? లోకల్ వేరియబుల్ కింద తీసుకుంటుంది. ఈ పై ఏ ఉంది చూసారా? ఇదే వేరియబుల్, ఇది గ్లోబల్ వేరియబుల్. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ గ్లోబల్ ఏ అని చెప్పాను అనుకోండి. ఇంకా లోకల్గా ఏ తీసుకోదు. ఏ తీసుకుంటుంది? ఎంత వచ్చింది అవుట్పుట్? 10 వస్తుంది. ఆ? సారీ, 20. ఎందుకు 20 వచ్చింది? ఇప్పుడు ఏ ఏ ఫస్ట్ ఏ ఇక్కడ ఓకే, వెయిట్ వెయిట్. 10 వస్తుంది ఎప్పుడు? గ్లోబల్ తీసుకున్నప్పుడు 10 వస్తుంది. కాదు కాదు కాదు, ఒకసారి. నేను ఫస్ట్ ఏ ప్రింట్ చేశాను, ఎంత ప్రింట్ అవుతుందండి? 10. ఎఫ్1 కాల్ చేశాను, ఇందులోకి వెళ్ళండి. ఎప్పుడైతే నేను గ్లోబల్ అనే కీవర్డ్ ఏ చెప్పానో, ఇంకా నేను లోకల్ వేరియబుల్ కింద తీసుకోదు. ఏ వేరియబుల్ వాడుకుంటుంది? ఆ ఏనే ఇక్కడ వాడుకుంటుంది, గ్లోబల్ వేరియబుల్ని. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 20. ప్రింట్ ఏ అంటే ఎంత ప్రింట్ అయింది? 20. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 10 20 20 వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫస్ట్ ప్రింట్ ఏ అన్నాం, ఏ వాల్యూ ప్రింట్ అయింది? ప్రింట్ ఏ అంటే ఎంత ప్రింట్ అయింది? ఫస్ట్ వన్ గ్లోబల్ వాల్యూ ఆ, వేరియబుల్. 10 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేసాం? ఎఫ్ అని కాల్ చేసాం. ఇప్పుడు గ్లోబల్ ఏ అన్నాం అంటే ఇక లోకల్ వేరియబుల్ కింద తీసుకోదు. ఏం తీసుకుంటుంది? గ్లోబల్ వేరియబుల్ ఏం తీసుకుంటుంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏ 20 ఉంది అంటే ఇప్పుడు ఈ 10 పోయి ఎంత ఉంది? 20. ప్రింట్ అంటే ఎంత ప్రింట్ అయింది? 20. ఇప్పుడు ఎఫ్2లో మళ్ళీ ఇప్పుడు ఎఫ్2 కాల్ చేశాను. ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను? గ్లోబల్ వేరియబులే. ఇంకా లోకల్లో డిఫైన్ చేయకపోతే ఈ వేరియబులే తీసుకుంటుంది. ఆ వేరియబుల్ వాల్యూ 10 లేదు, ఎంత ఉంది? 20. ఆ 20 వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. ఇది దేనికి? ఇది గ్లోబల్ వేరియబుల్ కాల్ చేశాడు అప్పుడు. ఓకే. నెక్స్ట్ 1 సెకండ్.
నెక్స్ట్ రికర్సివ్ ఫంక్షన్స్ ఆల్రెడీ చెప్పాను. ఎనానిమస్ ఫంక్షన్ ఆర్ నేమ్లెస్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం? ఎనానిమస్ ఫంక్షన్, ఎనానిమస్ ఆర్ ఫంక్షన్ ఆర్ నేమ్లెస్ ఫంక్షన్ అంటాం. వీటిని పైథాన్లో ఎలా డిఫైన్ చేస్తామంటే ల్యాండా ఫంక్షన్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ల్యాండా ఫంక్షన్స్. ఇప్పుడు ఇప్పుడు ల్యాండా, ఈ ఫంక్షన్ ఏమని చెప్తారు? నేమ్లెస్ ఫంక్షన్ ఆర్ ఎనానిమస్ ఫంక్షన్ అంటాం. ఎలా డిఫైన్ చేశాను? ల్యాండా, ల్యాండా తోటి చెప్పాలి. ల్యాండా ఎన్ కోలన్ ఎన్ స్టార్ ఎన్ అన్నాం. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎన్ కోలన్ ఎన్ స్టార్ ఎన్ అంటే ఇప్పుడు ఎస్ ఆఫ్ 3 అంటే ఎన్ ఎంత తీసుకుంటుంది? 3 తీసుకుంటుంది. 3 3 స్టార్ 3 ఎంత? 9 రిటర్న్ అవుతుంది. అలాగే ఎస్ ఈజ్వల్ టు ల్యాండా ఎన్ కోలన్ ఎన్ స్టార్ ఎన్ అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 4 4 స్టార్ 4 ఎంత? 16 తీసుకుంటుంది. ఇదే ఫంక్షన్ ఇది ల్యాండా ఫంక్షన్ ఆర్ lambda function. ఎనానిమస్ ఫంక్షన్. ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఫంక్షన్ డిఫైన్ చేశాను? లాంబ్డా. ల్యాండా ఇది పారామీటర్, ఇది కోడ్. ఓకే, ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా అని చెప్పాను కదా. ఇప్పుడు ఎస్ ఆఫ్ 3 పెడితే ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 3 తీసుకుంటా. ఏది రిటర్న్ అవుతుంది మనకి? 3 స్టార్ 3 రిటర్న్ అవుతుంది. 3 స్టార్ 3 ఎంత? 9. 9. ఇప్పుడు ఎస్ ఆఫ్ 4 కాల్ చేస్తే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 4 4 ఇంటూ 4 ఎంత? 416. 16. అర్థమైందా? ఇదే ఫంక్షన్, ఇది ఓకే సార్. ల్యాండా ఫంక్షన్. ఇంకోటి చూడండి, ఇంకో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో చెప్తాను. ఎలా డిఫైన్ చేస్తాం? సార్ లాంబ్డా కదా సార్? లాంబ్డా. ఎల్ఏఎం బీడిఏ ల్యాండా, లాంబ్డా. ఓకే సార్. ల్యాండా. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఏ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 5. బి 5. వాల్యూ 3. 5 ప్లస్ 3 ఎంత వస్తుంది మనకి? 8 సార్. వచ్చిందా లేదా? అలాగే ఇప్పుడు బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ల్యాండా ఫంక్షన్ రాయొచ్చు. ఎలా? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. ల్యాండా ఏం తీసుకుంటాం? ఏ కామా బి. ఇప్పుడు ఏ రిటర్న్ చేస్తాం ఎప్పుడు? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఎల్స్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తాం? బి వాల్యూ రిటర్న్ చేస్తాం. ప్రింట్ ఎస్ ఆఫ్ 10, 5 అన్నాను అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది నాకు? ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 5. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది, కాకపోతే బి వాల్యూ రిటర్న్ అవుతుంది. 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? ఏ వాల్యూ ఎంత? 10 రిటర్న్ అవుతుంది. సపోజ్ అలా కాకుండా నేను 10, 50 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? బి వాల్యూస్. ఇది దేనికి? ఇది ల్యాండా ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ అనేది ఒకటి వాడచ్చు. ఎక్కడ వాడచ్చు? ఫిల్టర్. ప్రోగ్రామ్ రాసి చెప్తాను చూడండి. నాకు ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ మీద ఫంక్షన్ అప్లై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏ ఫంక్షన్ ఏంటిది? ఈజ్ ఈవెన్. నెంబర్ పంపుతాను, నెంబర్ 0 అదే ఈవెన్ నెంబర్ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అంతే కదా? లిస్ట్ 1 తీసుకోండి.
ఇందులో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఈక్వల్స్ టు ఫిల్టర్ ఇప్పుడు చూడండి, ఇదేంటిది ఫంక్షన్? ఫంక్షన్ నేమ్ ఏమిటి? ఈజ్ ఈవెన్ ఈవెన్. నెంబర్ ఈవెన్ నెంబర్ పంపితే ట్రూ రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? లిస్ట్ 1 నెంబర్స్ ఏమున్నాయి? 11, 11 2 33 4 55 66. ఈ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది? ఇది ఫంక్షన్ ఐటరేటర్, లిస్టో టపులో సెట్టో ఏదో చెప్పచ్చు. ఈ ఫంక్షన్ దీని మీద అప్లై అవుతుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 11. 11 ఆడ్ రాదు. తర్వాత odd. నెంబర్ ఏంటి? 2 2, ఈవెన్. 4, అది 2 4 4, 66 నెంబర్స్. 66. ఇది Even numbers. ఇక నేనేమి ఇచ్చాను? లిస్ట్ ఇచ్చాను. సో ఆ ఎలిమెంట్స్ దేని కింద క్రియేట్ అవుతాయి? ఓ లిస్ట్ కింద క్రియేట్ అయ్యి ఎందులో ఉంటాయి? ఈవెన్లో ఉంటాయి. ఇప్పుడు ప్రింట్ ఈవెన్ అంటే ఏం ప్రింట్ అయింది? ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ వచ్చినాయి. ఏం లేదండి, ఓ ఫంక్షన్ మీరు దేని మీద అప్లై చేయొచ్చు? ఒక ఐటరేటర్ మీద అప్లై చేయొచ్చు. ఐటరేటర్ ఏంటి? లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ దేని మీద అప్లై చేస్తే ఆ కండిషన్ సాటిస్ఫైన్ వాల్యూస్ మనకి రిటర్న్ అవుతాయి. దేని కింద రిటర్న్ అవుతాయి? List. లిస్ట్ కింద రిటర్న్ అవుతాయి. లిస్ట్ అయితే లిస్ట్, టపుల్ అయితే టపుల్, ఏదైతే అది చెప్పచ్చు. నాకు ఆడ్ నెంబర్ కావాలనుకోండి, ఏం చేయాలి? ఈజ్ ఈవెన్ బదులు ఆడ్ పెట్టాలి సార్. రాయండి, చెప్పండి. ఈజ్ ఆడ్. ఆడ్ 1 అయితే ఏం రిటర్న్ చేద్దాం? ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇప్పుడు ఇది ఏ False. నెంబర్స్? ఈవెన్ కాదు, ఏం చెప్పాలి? Odd. ఆడ్. ఆడ్. ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ Odd. Odd. ఆడ్. అప్పుడు ఏ నెంబర్స్ వస్తాయి? సార్ ఇక్కడ ఈజ్ ఈవెన్ చేంజ్, ఈజ్ ఈవెన్ సారీ చేసేసి ఈజ్ ఆడ్. ఈజ్ ఈవెన్ బట్టి ఈజ్ ఆడ్ మార్చాలి. అర్థమైందా? ఇదేంటిది? 11, 33. So, odd numbers. ఓకే, ఆడ్ నెంబర్స్. ఆడ్ నంబర్. మ్యాప్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్ ఉందండి ఇక్కడ? మ్యాప్. ఏం లేదు, మీరు ఫంక్షన్ అప్లై చేస్తే మొత్తం అన్ని ఎలిమెంట్ల మీద అప్లై, ఫైనల్ రిజల్ట్ ఇస్తుంది. సార్ అక్కడ ఎన్మోడ్ 2 ఎందుకు తీసుకున్నారు సార్? ఎన్మోడ్ 2 ఎందుకు తీసుకున్నారు? 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే నెంబర్ ఏ నెంబరు? ఓకే, ఆడ్, రైట్ సార్. దానికి. ఓకే, ఓకే ఈరోజు చేసే ఇచ్చా ఇది. ఎస్ సార్. నెక్స్ట్ మ్యాప్ చూడండి. ఓ లిస్ట్ 1 ఉంది, 5 నమ్స్ అని పెట్టుకుంది. అత్తమాటు లిస్ట్ 1 అంటే నమ్స్ అని ఏదో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ ఆఫ్ మ్యాప్ అనేది ఇందాక నేను ఏం చెప్పింది మ్యాపే కదా చెప్తా. ఎస్, ఫిల్టర్ అప్లై చేసాం. ఏం అప్లై చేసాం? Filter. ఫిల్టర్. ఇప్పుడు ఓ ఫంక్షన్ ఉంది, ఈచ్ ఎలిమెంట్కి అప్లై అవ్వాలి. ఏం అప్లై అవ్వాలి? మ్యాప్ ఎల్ఎంబి డిఎల్ఎండా 2 స్టార్ ఎక్స్ కామా నమ్స్ ప్రింట్ లిస్ట్ 1. ఈచ్ ఎలిమెంట్ని 2తో మల్టిపుల్. ఒకసారి రన్ చేసి చెప్తాను. ఓకే, ఇప్పుడు నా లిస్ట్ ఏంటి? నమ్స్ అనేది లిస్ట్. ఇందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్ చెప్పాను ఏంటి? ఎక్స్ 2 స్టార్ ఎక్స్ అంటే ఇందులో ఏం పంపుతాం? ఎక్స్ పంపుతాం. ఆ ఎలిమెంట్ దేంతో మల్టిపుల్ అవ్వాలి?
ఈచ్ ఎలిమెంట్ 2తో మల్టిప్లై అవ్వాలి. అది దేనికి అప్లై అవుతుంది? నమ్స్ అనే లిస్ట్కి అప్లై అవుతుంది. రిజల్ట్ ఏమవుతుంది? మనకి లిస్ట్ వస్తుంది. ఇప్పుడు లిస్ట్ 1 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి? 2 4 6 8 10. ఇది దేనికి? ఇది మ్యాప్. మ్యాప్స్. దీనికి ఆపోజిట్ ఫంక్షన్ ఉంది, రెడ్యూస్. ఏ ఫంక్షన్? ఆపోజిట్ ఫంక్షన్ రెడ్యూస్. ఏమొచ్చింది మనకి? 4 + 3 + 2 + 1 ఎంత? ఆన్సర్. ఎలా? ఇక్కడ లాంబ్డా ఎక్స్ కామా వై ఎక్స్ ప్లస్ వై అన్నాం. అంటే ఫస్ట్ ఇందులో 2 నెంబర్లు తీసుకోండి. ఎంత? ఆ 2 నెంబర్లు ఏమవుతాయి? ఎక్స్ ఎంత ఉంటుంది? 3 సార్. x1 y2. 1 + 2 ఎంత? 3 వచ్చింది. మళ్ళీ ఆ 3 ఎక్స్ 3 అవుతుంది, వై ఏమవుతుంది? 3 అవుతుంది. 3 + 3 6. మళ్ళీ ఎక్స్ 6 అవుద్ది, వై 4 అవుతుంది. 6 + 4 ఎంత? 10. ఫైనల్గా వాల్యూ రిజల్ట్ అయ్యి వస్తుంది. ఇదే ఫంక్షన్ రెడ్యూస్. ఏమండి, రెడ్యూస్ అనేది వాడితే పైన మనం టూల్స్ అని చెప్పి ఇంపోర్ట్ చేయాలి మాడ్యూల్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫంక్షన్ అలియాసింగ్. ఏం చెప్తాం? ఫంక్షన్ అలియాసింగ్లో ఏం ప్రింట్ అవుద్ది? ఒక్క నిమిషం. ఏం ప్రింట్ అవ్వు చెప్పండి. హాయ్ రామ్ అని ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పుడు మన ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ డిస్ప్లే. ఫంక్షన్ ఏమేంటి? డిస్ప్లే. అందులో ఏం పంపుతున్నాం? నేమ్ పంపుతున్నాం. హాయ్ అని చెప్పి ఆ నేమ్ రావాలి, అవునా? ఇప్పుడు D1 = డిస్ప్లే అన్నాం. ఇప్పుడు D1 అన్నా డిస్ప్లే అన్నా ఒకటే. D1 ఆఫ్ రామ్ అని పంపితే నేమ్లోకి ఏమి రామ్ వచ్చి హాయ్ రామ్ వచ్చింది. డిస్ప్లే అని కూడా చెప్పొచ్చు. ఇలా ఒకే ఫంక్షన్ వేరే పేర్లతో కాల్ చేయొచ్చు. దీన్ని మనం ఏమని చెప్తాం? ఫంక్షన్ అలియాసింగ్ అంటాం. ఏమని చెప్తాం? ఫంక్షన్. ఫంక్షన్ అలియాసింగ్. ఓకే. తర్వాత నెక్స్ట్ మాడ్యూల్స్ ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, చూడండి. ఇది అందులో చేయటం బెస్ట్. ఓకే. ఈ మాడ్యూల్ కాన్సెప్ట్ నేను ఇందులోకి వెళ్ళి చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ ఒకటి డిఫైన్ చేస్తున్నాను.
దానికి పై అని పేరు పెట్టుకో. ఎక్స్టెన్షన్ ఏ పై అని ఉండాలి. ఎక్స్టెన్షన్ ఏ ఉండాలి, పై. ఏ వాల్యూ ఎంత? ఇందులో మెంబర్స్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? మాడ్యూల్లో ఏముండొచ్చు? ఫంక్షన్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు, లేదా క్లాసెస్ ఉండొచ్చు. ఫాలో అవుతున్నారా? బట్ ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏ ఉండాలి? ఇందులో నేను ఈ ఫంక్షన్స్ కాల్ చేయట్లేదు. ఇక్కడ వేరియబుల్ ఒకటి ఉంది. ఏమిటా వేరియబుల్? David Benson. పి పి అని పెట్టాను. పి వాల్యూ ఎంత? 10, sir. ఇందులో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 2 ఫంక్షన్స్. ఏంటి ఫంక్షన్స్ ఏంటి? యాడ్ ఒకటి, డిఫ్ ఒకటి. అవునా? Different. దీన్ని Yes. సేవ్ చేయండి. ఏ నేమ్ కింద సేవ్ చేద్దాం? ఏదో సెకండ్ అని చెప్పి సేవ్ చేస్తాను, ఏదో ఫస్ట్ అని చెప్పి సేవ్ చేస్తాను. ఫస్ట్ అని పెట్టండి, ఏమన్నా. ఫస్ట్ డాట్ పై. నా మాడ్యూల్ నేమ్ ఏంటి? ఫస్ట్. ఇప్పుడు కొత్త ఫైల్లోకి వెళ్ళండి. ఎందులోకి వెళ్తారు? ఇక్కడ ఇంపోర్ట్ ఏమన్నా ఫస్ట్ ఇంపోర్ట్ ఏమని చెప్తారు? ఇది సేవ్ చేయండి. ఇది ఏం చేస్తారు? ఇక్కడ సేవ్ ఏ నేమ్తో చేద్దాం. ఎంత వచ్చింది అవుట్పుట్ చూడండి. ఎంత వచ్చింది అవుట్పుట్? 10, sir. 10. 10, sir. ఒక్కసారి మన సెకండ్ దాంట్లోకి వెళ్ళండి. ఎందులోకి వెళ్తారు? సెకండ్. Second one. ఇప్పుడు ఫస్ట్ డాట్ ఫంక్షన్ పేరు ఏం పెట్టాం? యాడ్ డాట్ డిఫరెన్స్. ఏం పెట్టాం అది? Second one, different, sir. డిఫరెన్స్ 10,5 అన్నాను. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏమొచ్చింది? -5, sir. 10 - 5 -5 ఎందుకు అవుతుంది? 5. అర్థమైందా? Yes, sir. అలా కాదు. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ ఏం చెప్పాను దానికి? Sir. ఫంక్షన్ పేరు Different, sir. Function is in. అది కాదు కాదు కాదు. 1 సెకండ్. యాడ్ అని పెట్టాం. ఫంక్షన్ పేరు ఏం పెట్టాం? యాడ్. సెకండ్లోకి రండి. ఇక్కడ ఫస్ట్ డాట్ యాడ్ 5,3 అన్నాను. అప్పుడు ఎంత వస్తుంది మనకి? ఎంత వస్తుంది? 8, sir. 3. అంతే కదా. 5 10 - 5 5 5 + 3 8 వస్తుంది. అవుట్పుట్ ఏమొచ్చింది? ఏమొచ్చింది? 8, sir. 8. ఇది మాడ్యూల్. ఇదేంటిది? మాడ్యూల్. మాడ్యూల్లో క్లాసెస్ ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు. ఓకే. ఈ మాడ్యూల్ కాన్సెప్ట్, మెంబర్ ఎలియాసింగ్, వేరే మాడ్యూల్స్ రేపు డిస్కస్ చేస్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మనకి అడ్వాన్స్ పైథాన్లో ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందంటే ఎవ్రీథింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేస్తాం మనం. ఇది యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్. ఏ మాడ్యూల్ ఇది? Very different. రేపు మ్యాథ్ మాడ్యూల్ ఒకటిని, ర్యాండమ్ మాడ్యూల్ ఒకటి, 2 కూడా కవర్ చేస్తాను. తర్వాత ప్యాకేజ్ ఒకటి వస్తుంది. దానికి వెళ్ళే ముందు మనం ఇంకో డిస్కస్ చేయాలి. రీనేమింగ్ మాడ్యూల్ ఒకటి ఉంది, అది రేపు చెప్తాను. ఇది ఏమన్నా అర్థమైందా? Sir. రేపు అర్థం కాలేదు సార్ నాకు. రేపు డిస్కస్ చేస్తాను మళ్ళీ.